హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. బాల్కనీలో అయితే బుద్ధునిది కలర్ పోయిందండి. యాక్చువల్గా మళ్ళీ కలర్ వేశారు మా మామయ్య. అయితే ఫ్యాబ్రిక్ కలర్ అంటండి తెచ్చి వేశారు. చాలా బాగుంది ఇప్పుడైతే చూడ్డానికి కూడా. ఆ తర్వాత ఇక్కడ ఐకియా పాట్స్ ఎలా డెకోర్ చేశాను అనేది ఇంతకుముందు వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా, అందుకని చూపిస్తూ ఉన్నానండి. ఈచ్ పాట్ 50 రూపీస్. చాలా చాలా మంచి క్వాలిటీ. బోల్డ్ అని సార్లు చెప్పాను ఇప్పటికీ, బట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా కొత్తగా చూసే వాళ్లకు, అందుకోసం అని చెప్తూ ఉన్నానండి. మార్నింగ్ అయితే మా బాబు కోసం లంచ్ బాక్స్ చాలా రోజుల తర్వాత వీడియో తీశాను. యాక్చువల్గా హడావిడిగా అయిపోతూ ఉందండి ప్రతిరోజు కూడా. ఇవాళ అయితే చపాతీ పెట్టాను, అలాగే మసాలా కర్రీ చేశానండి మీల్ మేకర్తో. అలాగే యాపిల్, తర్వాత క్యారెట్, ప్రోటీన్ బిస్కెట్స్, కర్డ్ ఇవే పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇవాళ ఒక చిన్న టిప్ షేర్ చేసుకుంటానండి మీతో. యాక్చువల్గా హెయిర్ గ్రోత్ కోసము బోల్డ్ అన్ని అలోవెరా జెల్స్ కానీ ఇలాగా వాడుతూ ఉంటారు కదా. అలోవెరా ప్రోడక్ట్స్ అయితే ఫెయిర్నెస్ కోసమైనా అలాగే హెయిర్ గ్రోత్ కోసమైనా వాడుతూ ఉంటారు. అలోవెరాకు సంబంధించిన అలోవెరా యూస్ చేసిన షాంపూస్ అలాంటివి కూడా యూస్ చేస్తూ ఉంటారు. బట్ వాటన్నిటికంటే కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేది ఏంటంటే అలోవెరా. ఇలా ఆకు మనము అలోవెరా మొక్కలు పెట్టుకోవాలండి మన గార్డెన్లో లేదంటే బాల్కనీలో, ఈజీగా పెరుగుతాయి. మనము 10 days 15 days అలా వాటర్ పోయకపోయినా కూడా అలాగే ఉంటాయి. మొక్క అయితే పోదన్నమాట. సో అలా ఈజీగా గ్రోత్ అవుతాయి. కాబట్టి ఒక వెడల్పు పాట్లో వేసుకుంటే అలోవెరా మొక్క మనకి నర్సరీస్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. కూకట్పల్లి నర్సరీలో, ఏ చిన్న నర్సరీలో అయినా కూడా అలోవెరా మొక్కలు ఉంటాయండి. ఇవి తెచ్చి వేసుకుంటే ఈజీగా పెంచవచ్చు. అలాగే మన హెయిర్ గ్రోత్కి, అలాగే స్కిన్ షైన్ అవ్వడానికి, తర్వాత పింపుల్స్ తగ్గడానికి, వీటన్నిటికీ కూడా మనకి అలోవెరా అనేది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటితో. యాక్చువల్గా మనకి అలోవెరా జెల్ని కొంచెం ఇంటేక్ కూడా తీసుకుంటారు. ఒక చిన్న స్పూన్ అంతా మింగేస్తారనమాట, మింగేసి వాటర్ తాగుతారు. అలా కూడా కొన్ని గట్ హెల్త్కి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయంటండి. సో ఈ అలోవెరా జెల్ ఏదైతేనే మనం న్యాచురల్గా పండించే న్యాచురల్గా పెంచిన మొక్క నుంచి తీసిన ఆకు ద్వారా మనకి హెయిర్ గ్రోత్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఆర్టిఫిషియల్గా ఎన్ని ప్రోడక్ట్ కొన్నా కూడా అవన్నీ కూడా పెద్దగా పనిచేయవండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎంత మంచి ప్రోడక్ట్ తీసుకున్నా కూడా దాంట్లో ఎంతో కొంత కెమికల్స్ అనేవి యాడ్ అయి ఉంటాయి. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్తో మనకి ఓవరాల్గా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే జీరో అయిపోతాయి. సో అందుకనేసి నేను నమ్మేది ఏంటంటే ఇలాగ అలోవెరా జెల్ నేనైతే పైన గార్డెన్లో బోల్డ్ అని మొక్కలు పెట్టుకున్నాను. సో ఒక మొక్క నాటుకుంటే పక్కన చిన్న చిన్న పిలకలు వస్తాయి. ఆ చిన్న చిన్న మొక్కలు మళ్ళీ సపరేట్ చేసి వేరే కుండీలో వేసుకుంటే పెద్దగా అవుతాయి. ఇలాగా ఆకు తీసుకొని దాంట్లో జెల్ అంతా కూడా ఇలా స్పూన్తో తీసేస్తానండి. ఈజీగా వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే కష్టం అవుతుంది అనేసి ఇదంతా తీసి మళ్ళీ జెల్ని మిక్సీలో గ్రైండ్ చేస్తారు. అంత అవసరం లేదు. నార్మల్గా ఇలా తీసేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. యాక్చువల్గా హెయిర్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే స్కాల్ప్కి మంచిది. యాక్చువల్గా స్కాల్ప్లో ఏమన్నా చిన్న చిన్న ర్యాషెస్, కొంతమందికి బాయిల్స్ అలా ఉంటాయి, అలాంటివి పోతాయి. తర్వాత డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, సిల్కీ హెయిర్ లాగా తయారైపోతుంది, హెయిర్ కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. యాక్చువల్గా అలోవెరా జెల్ పెట్టుకుంటే షాంపూ చాలా తక్కువ యూస్ చేయొచ్చండి. అవసరం రాదు పెద్దగా షాంపూ, జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు. ఈజీగా జిడ్డు కూడా హెయిర్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయండి చెప్పుకుంటూ పోతే. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ కూడా చేసి చూడండి. ఏదైనా అలోవెరా జెల్ న్యాచురల్ది అయితే ఇంకా మంచిది మనకి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ దీని నుంచి అయితే జీరో ఉంటాయి. అందుకని చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుందండి. యాక్చువల్గా మా అపార్ట్మెంట్ బయట కింద ఒకసారి అలోవెరా మొక్కలు వేసాము. ఒక 2 వేస్తే అసలు మొక్కలు తీసుకెళ్ళిపోయారు. ఫస్ట్ కొద్ది రోజులు ఏంటంటే ఆకులు తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట. పెద్ద పెద్ద ఆకులైనవన్నీ కట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా ఫైనల్గా మొక్కలు కూడా తీసుకెళ్ళిపోయారు. సో నేను అందుకు అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే పైన గార్డెన్లో వేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఆకు కట్ చేసి ఇలాగ హెయిర్కి అప్లై చేసుకుంటాను. నేనైతే వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉన్నానండి. ఇలాగ జెల్ అంతా కంప్లీట్గా తీసేసి మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. హెయిర్ కంటే కూడా స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 45 minutes to 1 hour అండి. ఎక్కువగా మైగ్రేన్ ప్రాబ్లమ్స్ లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే
హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకొని హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే హెయిర్కి ఆయిల్ ఏం పెట్టలేదు. యాక్చువల్గా మామూలుగా అయితే ఆయిల్ అప్లై చేసుకొని ఒక 2 days అయిన తర్వాత హెడ్ బాత్ చేస్తానండి. ఏదైనా ఇలా పెట్టుకొని అలోవెరా జెల్ కానీ లేకపోతే పెరుగు మెంతులు వేసి నానేసి ఉంటాను, అది కూడా పెట్టుకుంటాను. అది డాండ్రఫ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాగ స్కాల్ప్కి బాగా తగలాలన్నమాట. మన స్కాల్ప్కి తగిలితే ఆ స్కాల్ప్ మీద ఉన్న ఏదైనా డాండ్రఫ్ అయినా కూడా పోతుంది. మనకి హెయిర్ గ్రోత్ అక్కడి నుంచే కదా మొదలయ్యేది. సో అదంతా కూడా క్లీన్ అవుతుంది. అలాగే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఇది ఎప్పుడు యూస్ చేయకపోతే యూస్ చేయండి. చాలామందికి ఇలాగా అలోవెరా జెల్ అంటే మళ్ళీ తీసుకోవడం పెద్ద పని, అది జిడ్డు జిడ్డుగా అంటే ఇట్లా బెండకాయలాగా జిగటగా ఉంటుందన్నమాట. సో చాలామంది ఇష్టపడరు ఇలాగా. బట్ మేమేంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు మేము 8th 9th ఆ క్లాసెస్ నుంచే మా నాన్నమ్మ ఇలా హెడ్ బాత్ చేయించే ముందు ఇలాగా అలోవెరా పెట్టేదన్నమాట. నాకు అప్పటి నుంచి అలవాటు కాబట్టి ఈ స్మెల్ ఏదైనా కూడా నాకేం ప్రాబ్లం అనిపించదు. అలోవెరా జెల్తో మనం ఫేస్కి కూడా మసాజ్ చేసుకోవచ్చండి. మనకి ఫేస్ మీద పింపుల్స్ ఇవన్నీ కూడా యాక్ని ఇవన్నీ కూడా తగ్గుతాయి. నేనైతే ఎప్పుడైనా హెడ్కి పెట్టుకున్నప్పుడు అలాగే ఫేస్కి కూడా నేను సపరేట్గా ఇంకొక పీస్ తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఆ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి మా బాబుని స్కూల్ నుంచి ఆ రోజు యూనిఫామ్స్ స్టిచ్చింగ్కి ఇవ్వాలని వెళ్ళామండి. సో అనుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ టైం మిగిలిపోయింది, ఇంకా వెయిట్ చేయాలన్నమాట. అందుకనే రామేశ్వరం దగ్గర ఉందాము, కాస్త బాబు వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్ తినిపించుకొని తీసుకెళ్దాము అని మేము అందులో వెయిట్ చేసాము. సో ఇంకా బాబు వచ్చిన తర్వాత తనకి ఇష్టమైంది ఏదైనా తింటాడులే అని ఆ మధ్య టైంలో ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉండిందండి తన స్కూల్ నుంచి రావడానికి ముందు. సో అప్పుడు ఏం చేసామంటే నేను పకోడీలు తీసుకుందాం అనుకున్నాను. కొంచెం బాగా వర్షం పడుతుంది, బాగుంది కదా వెదర్ అనేసి. బట్ మిర్చి బజ్జీలు ఉన్నాయి అన్నారు. సో మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను. కానీ రామేశ్వరంలో మాత్రము అసలు మిర్చి బజ్జీ తీసుకోకూడదండి. ఎంత స్పైస్ ఉందంటే, నిజంగా నేను స్పైస్ బాగా తింటాను, స్పైసీ ఐటమ్స్ అని తింటాను కానీ బట్ టూ మచ్ స్పైస్ ఉన్నాయి. అవి నా వల్ల కాలేదు. ఒక పక్క సఫకేటింగ్గా ఉంది, అక్కడ ఫ్యాన్లు ఏవి లేవు కదా, వెదర్ అయితే చాలా వర్షం పడుతూ ఉన్నా కూడా మనకు వేడిగా ఉంది కదా. సఫకేటింగ్గా ఉండడం వల్ల ఒక పక్క వేడి బజ్జీలు కారం ఉన్నాయి. అసలు నేనైతే ఎంజాయ్ చేయలేకపోయానండి. లిటరల్లీ అసలు ఒక హాఫ్ బజ్జీ కూడా తినలేకపోయాను. నేనైతే మొత్తం వదిలేసానమాట. మా వారు ఒకటి తిన్నారు, నేను ఒక హాఫ్ తిన్నాను. హాఫ్ ఏమో ఇంకా మిర్చి లేకుండా జస్ట్ ఆ శనగపిండి ఉంటుంది కదా అవుటర్ కోటింగ్, అదొకటి తీసుకొని జస్ట్ అలా తిన్నాను అంతే, వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో. అస్సలు నచ్చలేదండి. మీరు ఎవరైనా వెళ్తే కనుక బాగా స్పైస్ ఇష్టపడే వాళ్ళు అయితే తీసుకోండి, కానీ ఇంకెవరు తీసుకోవద్దు. అసలు బ్యాడ్ ఆప్షన్ అనిపించింది నాకు. అందులోనూ ఇది నాకు తెలిసి ప్లేట్ 80 రూపీస్ ఎంతో అనుకుంటానండి. సో ఇంకొకటి తీసుకుందామన్నా వేస్ట్ అనిపించింది నాకు. ఎందుకో ఆ రోజు ఆ వేడికి తినాలనిపించలేదు ఏది. సరే అనేసి కాఫీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫిల్టర్ కాఫీ చాలా 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 బాగుంటుంది. అందుకనేసి నాకు యాక్చువల్గా కాఫీ లవర్ని కదా, సో మిస్ చేయను అనమాట. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా కూడా స్పెషల్గా కాఫీ బాగుంటుందని తెలిసినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంకా కాఫీ అయితే ఆర్డర్ చేశానండి. కాఫీ అయితే చాలా చాలా బాగుంది. మైల్డ్గా వేశారు షుగరు, చాలా చాలా నచ్చింది నాకు. కొంచెం ఎక్కువగా వచ్చింది కాఫీ. సో మా వారు నేను హాఫ్ తీసేసుకున్నాము. ఇక్కడ వాళ్ళు ఫ్రీగా ఏంటంటే మనకి బొరుగులు, మసాలా బొరుగులు చేసి పెట్టారండి, కారం బొరుగులు. సో చిన్న కప్కి పెట్టారు, మనం తీసుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా. ఇవి ఎంజాయ్ చేశానని చెప్పాలి. ఫ్రీగా వచ్చినవి ఎంజాయ్ చేశాను, డబ్బులు పెట్టినవి అయితే నిజంగా ఎంజాయ్ చేయలేదు. కాఫీ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ. బట్ ఏంటంటే ఇంకా ఆ రోజు మాకు తినే మూడ్ ఎక్కువ లేదనమాట. బజ్జీలు అయితే ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్, అందుకని తీసుకున్నానే కానీ ఇంక ఇవన్నీ అయితే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మా బాబు వచ్చిన తర్వాత మసాలా దోశ తీసుకున్నాడండి. మసాలా దోశ అయితే చాలా చాలా బాగుంది. యాక్చువల్గా మేము సాటర్డే అనమాట వెళ్ళింది. కాస్త 4:30కి కొంచెం క్రౌడ్ అనిపించిందండి నిజంగా. ఇంకా ఈవినింగ్ అయితే మామూలుగా 7 పైన వెళ్తే ఇంకా అసలు ప్లేస్ కూడా ఉండదు మనకు నిల్చోడానికి, అంత క్రౌడ్ ఉంటుంది. ఇది యాక్చువల్గా మాదాపూర్లో ఉందండి. ఆ తర్వాత నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను మీకు. రీసెంట్గా నేను రెయిన్బోకి వెళ్ళినప్పుడు పద్మ ఆంటీ కనిపించారు. ఆంటీని అయితే నేను చూడగానే గుర్తుపట్టానండి. వెళ్ళి మాట్లాడిస్తే ఎంత బాగా మాట్లాడారంటే నిజంగా వీడియోస్లో ఎలా ఉంటారో తను నిజంగా అంతకంటే ఇంకా మంచి పర్సనాలిటీ అండి. అంటే చాలా బాగా మాట్లాడతారు. అసలు నన్ను చిన్ని చిన్ని అని మాట్లాడిస్తూ ఉన్నారు. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నా నిక్ నేమ్ కూడా చిన్ని అనమాట. ఇంట్లో మనిషిలాగా మాట్లాడిచ్చారండి. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అట్లాంటి వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలేమో అని అనిపిస్తుంది. ఎంత పాపులర్ ఇదైనా కూడా వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారండి నిజంగా. ఆ తర్వాత రెయిన్బోకి ఎందుకు వెళ్ళానంటే, యాక్చువల్గా ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో చెప్తాను అన్నాను కదా, మా బాబుకి రీసెంట్గా కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందండి. అది యాక్చువల్గా ర్యాండమ్ చెకప్స్, అంటే ఎప్పుడూ చెక్ చేయించలేదు, బ్లడ్ టెస్ట్ కానీ అవన్నీ ఒకసారి చేయిద్దాం అనుకొని చేయించామన్నమాట. దాంట్లో తెలిసింది కాల్షియం డెఫిషియన్సీ ఉందని. యాక్చువల్గా కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అనే రీజన్ ఏంటంటే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నా మైండ్లో కూడా లేదనమాట. నేను కాల్షియం ఫుడ్ బాగా ఇస్తాను, పన్నీర్ కానీ, బాదం పప్పులు కానీ, నట్స్ ఇవన్నీ కూడా నేను మిల్క్ కానీ, మాల్ట్ కానీ ఎవ్రీథింగ్ అండి కాన్షియస్గా ఇస్తాను బాబుకు ఫుడ్ మాత్రము. సో అసలు ప్రసక్తే లేదు ఎలా వచ్చింది అని అనుకుంటే, మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చెయ్యము. డి విటమిన్ న్యాచురల్గా చాలా తక్కువ ఉన్నిందండి, 10 అలా ఉన్నిందనమాట. ఆ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల మన బాడీ ఎంత కాల్షియం ఫుడ్ తీసుకున్నా అబ్జార్బ్ చేసుకోదు. దానివల్ల డెఫిషియన్సీ వచ్చిందండి. దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడైతే దాని నుంచి ఓవర్కమ్ అయిపోయాడు, నార్మల్ లెవెల్స్కి అయితే వచ్చాయి. బట్ నేను అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, పిల్లలకి ఇప్పుడు స్కూల్ మార్చామండి 9th క్లాస్ నుంచి. సో వాడికి అవుట్డోర్ గేమ్స్ ఏవి ఉండవు. సో ఇండోర్లోనే ఉండడం వల్ల, ఇంకా సాటర్డే కూడా స్కూల్ ఉండడం వల్ల టైం ఉండదు తనకి ఎండలో ఉండడానికి. అలా డెఫిషియన్సీ వచ్చేసింది. సో వీలైనంత వరకు ఎండలో ఆడుకునేలాగా పిల్లల్ని చూడండి. కాసేపు ఇంటెన్షనల్గా సండే అయినా ఎండలో కూర్చోబెట్టండి కాసేపు, అంతేనండి. అందుకనేసి నేను యాక్చువల్గా రోజు ఇప్పుడు మోసంబీలు వస్తూ ఉన్నాయి కదా, ఆరెంజెస్, ఆ జ్యూస్ అయితే కంపల్సరీ ఇస్తూ ఉన్నాను. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి సి విటమిన్ కూడా పుష్కలంగా అందుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుంటుందండి, తొందరగా కోల్డ్ కాఫ్ అలాంటివి రాకుండా ఉంటాయి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.